ವಿಶ್ವದಿಂದ ನೋಡಿದ್ರೆ ಈ ಥರ ಕ್ಲೀನಿಂಗು ಈ ಥರ ಇರೋ ಫೀಲ್ಡು ನಮ್ಮ ಅಲ್ಲ ಇಷ್ಟು ದಿನ ನೋಡಿದ್ರೆ ಅನ್ಕಡಲ್ಲಿ ಕಾಯಿ ಹಾಕ್ಬೋದು ಹೆಂಗೈತೆ ನಂಬರ್ ನೋಡಿದೆ ಒಂದು 20 ತಗೊಂಡ್ರೆ ಸಾಕಿದೆ ನೋಡಿಲ್ಲ ಪಾಡಿಲ್ಲ ಕೆಂಪು ಬರ್ತಾ ಕಾಯಿ ಮನುಷ್ಯನ ನೋಡಿ ಸುಮ್ಮನೆ ಇದನ್ನ ತಗೊಂಡ್ರೆ ಅಷ್ಟು ಭರವಸೆ ಇದ್ರ ಗುಣ ಏನೈತಂದ್ರೆ ಮ್ಯಾಪ್ ಕಾಯಿ ಕಾಣಂಗಿಲ್ಲ ಗಿಡ ಒಳಗೆ ಹಿಂಗ್ ಬುಟ್ರಿಗಿನ ಕಾಣಕ್ಕಲ್ಲ ಬಟ್ ಎದ್ದು ಕಾಣಲ್ಲ ಒಳಗೆ ಮ್ಯಾಕ ನೋಡಿದ್ರೆ ಕಾಯಿ ಕಾಣಂಗಿಲ್ವಲ್ಲ ಏನೋ ಬಿಡಪ್ಪ ಅನ್ಕೊಂತ ಬಟ್ ಅಗಲ ಮಾಡ್ಬೇಕು ಅಗಲ ಮಾಡಿದ್ರೆ ಕಾಣೋದಿಲ್ಲ ಸರಿ ಈ ಕಡೆ ಹೋಗೋಗ ಚಟುಂದಿ ರಂಡಿ ಸರ್ ಅದೇ ಫೋಟೋ ఇది ఫార్మర్ మెయింటెనెన్స్ కెపాసిటీ ಅವತ್ತು ನೋಡಿದ್ನಲ್ಲ ಇವತ್ತು ಖುಷಿ ಆಯ್ತು ನೋಡಿ ಈ ರೇಟ್ಗಳು 5 ಮಾತ್ರವೇ పబ్జి కింద కొమ్మ నువ్వు కొమ్మలు చేసుకో అక్కడ కింద స్టెమ్ ಕೆಳಗ కింద ಅದನ್ನೊಂದೇ ಕೆಳಗಲಿದ್ದಂಗ ಅಂತೆ ఏమంటే క్లీన్ అంటారు కదా నీట్ అండ్ క్లీన్ అక్కడ ఆర్కొట్టాలో ಆರ್ಕೊಟ್ಟಲ್ಲ ಅಲ್ಲಿ ಅಣ್ಣ ಆರ್ಕೊಟ್ಟಲ್ಲ ಅಂತೇಳಿ ಆಂಧ್ರ ಅಲ್ಲಿ ಕೊಟ್ಟಿವಣ ಅಲ್ಲೇ ಫಾರ್ಮರು ಅಲ್ಲಿ ಕೂಡ ಈ ಸರ್ ಇವರು ಆಂಧ್ರದವರು ಕರ್ನಾಟಕದವರು ಅಲ್ಲಿ ಫಾರ್ಮರ್ ಬಂದು ನೋಡ್ಯಾರ ಇವಂಗೆ ಸೇಮ್ ನನ್ನ ಇವರು ಸರ್ ವೀಲ್ ఉంది సార్ వీల్ ಟಾಪ್ ಅಂಡ್ ಟಾಪ್ ಒಂದು ಕಲರ್ ಅಣ್ಣ ಕಲರ್ ಬರ್ತದಿಲ್ಲ ಕಲರ್ ಐತೆ ಕಾರ್ಪೆಟ್ ಐತಲ್ಲ ಇವಾಗ ಕಲರ್ನಾಗ ಫಾಲ್ಟ್ ಇಲ್ಲ ನೀವೇನಂತ ಫಾರ್ಮರ್ ಅದೇ ಅಲ್ಲಿ ಒಂದು 5 ಎಕರೆ ನನ್ನ ಬಗ್ಲಿಗೆ 5 ಎಕರೆ ಇರ್ತದೆ ಅಲ್ಲಿ ನಿನ್ನ ಬಗ್ಲಾಗೆ నేడు బల్లార్లో ఉన్నాడు అన్ననే ఎందుకంటే అన్నకి అంత అవుతుంది కదా మనం ఉంటాము అతనికి ఫోన్ చేసి ఫోన్ చేస్తే బల్లార్లో ఉన్నాడు కాదు కాదు రైతులు కొత్త వాళ్ళు అంటే అవి పాత వాళ్ళు సరే ఇంకో ఇక్కడ వేసారంటే వీళ్ళు కానీ సరేలేపా నేను దాంట్లో పోయినసారి చూడలేదు వేసినారు పాపం కొట్టాలు ఇది తీసుకొని వేసినారు సార్ కొట్టాలు చిన్న చిన్న వాళ్ళని మన ఆలగడ్డ
పక్కన ఆలమూరు అనే విలేజ్లో ఆ ఎరువు దండిగా వేస్తారు పచ్చిమిర్చి. ఈ టైప్స్ కావాలి వాళ్ళకి పచ్చిమిర్చి. మన ఆరుకోటాల్లో వచ్చి దాదాపు 15 మంది ఫార్మర్స్ తీసుకొని ఇది కార్యక్రమం. ಹನ್ನೆರಡು ಚೀಲಕ್ಕೆ ಹೆಚ್ಚು ಹೋಗಂಗಿಲ್ಲ, ಎಣ್ಣೆ ಹೊಡಿತೀವಿ ನೋಡಿ. ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಹೋಗಲ್ಲ, ಪರ್ಫೆಕ್ಟ್ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಮಾಡ್ಕೊಂತ ಹೋಗ್ತಾನೆ. 25 ಎಷ್ಟು ಬರ್ಬೋದು ಅಣ್ಣ? ನನಗೇನಂತ ನಿಮ್ಗೆ ಎಷ್ಟು ಬರ್ಬೋದು? ನನಗೂ ಅನುಭವ ಇಲ್ಲ, ಬಟ್ ನಾನು ಲಾಸ್ಟ್ ಇಯರ್ 25 ನಾನು ಇವಾಗಲೇ ಬರ್ಕೊಡ್ತು 25 ಮೇಲೆ ತಗೋತಿದ್ದ ನಾನು. ನನಗಂತೂ ಅಲ್ಲ ನಮಗೂ ಇಲ್ಲೆಲ್ಲ ನೆಕ್ಸ್ಟ್ ಕೇಳಿದ್ರೆ ಓ ಕೆಲವೊಬ್ರು ನನಗೆ ಗೊತ್ತಿರಕಲ್ಲಣ್ಣ ಹೊಲಗಳು ನಮ್ಗೇನು ಬರ್ತಾವ ಗೊತ್ತಾ? ಇವಿ ಇದೀಗಾಕ ನೀರು ಅಂತ ಹಾಕಿದ್ರು ಡಾಲ್ಪತ್ರಿ ಡಾಲ್ಪತ್ರಿ ಅನ್ನಕಟ್ಟ ಹಾಕಕ್ಕೆ ತಕ್ಕೂ ಕಾಯಿ ಕಾಣಕಲ್ಲ ಇದು ಹಿಂಗ ಅಂದಾಗ ನಾನು ಇನ್ನ ಕುತ್ಕೊಂಡು ನೋಡ್ಬೇಕು, ಇದನ್ನ ಎತ್ತಿ ನೋಡ್ಬೇಕು, ಇದನ್ನ ಕಾಯಿ ನೋಡ್ಬೇಕು. ಹೋಗಿರುತ್ತೆ ಇಲ್ಲ ಇಲ್ಲ ಕನಪಡ್ತೇವ್ರನ್ನ ఇట్లా ఇట్లా చూస్తేనే కనపడేది. మర్చిపోయి తక్కువ ఉంది, చాలా తక్కువ. గదిలో మళ్ళీ మర్చిపడలేదు, మర్చిపడి ఫస్ట్ కాయ పడి మా సుమారుగా ఒక 6 క్వింటల్ 7 క్వింటల్ కాయ పోయింది. ಒಟ್ಟಿಗೆ 15 ಮೇಲೆ ಇಡ್ಬೇಕು. ನಾವು 9ನೇ ತಾರೀಕು ಹಚ್ಚಿಬಿಟ್ಟಿವಿ, 9ನೇ ತಾರೀಕು ಹಚ್ಚಿಬಿಟ್ಟಿವಿ. 8ನೇ ತಿಂಗಳ ಆಗಸ್ಟ್ 20 ನೋಡೋಣ. ಆಗಸ್ಟ್ 20 రమేష్ బాబా ಈಗ ಏನಿಲ್ಲ. ఎవరైతే నమస్కారం, మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం బ్యాడిగిల్లో అలాగే లావుల్లోను ఆర్మూర్లోను ప్రతి దాంట్లోనూ ఇన్నోవేషన్స్గా 2020-21కి బెస్ట్ వెరైటీలు అంటే అలా ఇలా కాదు, 5-10 క్వింటాలు కాదండి, మినిమం 30 క్వింటాలు. ఏ వెరైటీ అనేది నేను చెప్పేది మినిమం 30 క్వింటాలు. దమ్మున్న రైతుకైతే 40 క్వింటాలు రేంజ్ ఉండాలి గల వెరైటీలు మీకు 26-27కి పరిచయం చేస్తున్నాను. అందులో భాగంగా ఇప్పుడు మనం మరొక వెరైటీ 5531 సెగ్మెంట్కి సంబంధించిన ఆ బ్యాడిగి అంటే లైక్ మనకి కడ్డీ బ్యాడికి సంబంధించిన ఒక బెస్ట్ వెరైటీని మీకు రేపు 26 సంవత్సరానికి అన్ని విధాలుగా తట్టుకొని మంచి కాపు ఉండాలి. మినిమం దిగుబడులు 25 క్వింటాల నుంచి 30 క్వింటాలు మినిమం. అవి స్ట్రాంగ్ ఫార్మర్స్కి 32, 35 to 40 వరకు రేంజ్ ఎల్లగల వెరైటీలు మీకు విత్ కంపెనీతో సహా నేను ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. అందులో ఫీల్డ్లో కూడా ఉన్నాను, మీకు డేటా మీకు ఇప్పుడు ఇస్తాను. ఓకే అండి. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో ఉన్నాము. సో మన ఫార్మర్ దగ్గర ఉన్నాము. ఇది మనకి యూనివెజ్ నుంచి అంబర్ అనే 5531 సెగ్మెంట్ అంటే కడ్డీ బ్యాడి అని పిలుస్తాము దీన్ని. ఈ వెరైటీ వేసినటువంటి మన రైతు ఒక అనుభవాన్ని మనం ఇప్పుడు ఆయన మాటల్లో అడిగి తెలుసుకుంది. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రమేష్ బాబు, మాది మారుతి క్యాంప్ విలేజ్, ఓకే, బళ్ళారి డిస్టిక్, కురుగోడు తాలూకా. మన గ్రామం మారుతిపుర గ్రామం. సో మీరు వేసినటువంటి వెరైటీ పేరు చెప్తారా? యూనివేజ్ కంపెనీది అంబర్. ఈ అంబర్ అనే వెరైటీ ఎన్ని ఎకరాలు వేసారు సార్? అంబర్ అనే వెరైటీ 20 ఎకరాలు వేసాం. 20 ఎకరాలు వేసారు. ఇదేనా మొత్తం ఒక చోట? లేదు, 3 చోట్ల ఉంది. 3 చోట్ల ఉంది. సో ఈ 3 చోట్లలో మొత్తం 20 ఎకరాలు వేసారు. ఎలా ఉంది సార్? బాగుంది, వెరైటీ ఏం బాగుంది. కొంచెం మచ్చ తక్కువ ఉంది, కాయ కలర్ బాగా ఫుల్ కార్పెట్ కలర్ లో వస్తుంది, బాగా చిక్కదనంగా కాపు వస్తుంది. కొంత నల్లిది కూడా తక్కువ దీనికి. ఇది ఎందుకు వేసారు ఈ వెరైటీని వేసుకోవడానికి కారణం చెప్తారా? పోయినసారి వేరే ఊర్లో కొట్టాలని ఇక్కడ శ్రీరామ రంగాపురం అని అక్కడ ఒక ఫార్మర్ వేసాడు. అతను బాగుంది చూడు, నేను వేసాను కలర్ బాగుంది అన్నాడు. ఈ వెరైటీ అదే వీళ్ళు అక్కడ బళ్ళారిలో శాంతి ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కొట్టు దగ్గరికి తిప్పేసామని ఫీల్డ్ మేనేజర్ వచ్చాడు. అక్కడికి మేము అక్కడ ఎన్క్వైరీ చేసాము. బాగుంది కలర్, అన్ని సార్లు వేసారు చూడు అని చెప్పి వేరే వాళ్ళు 2 ఫోన్ నంబర్లు ఇచ్చాడు. కొంచెం వాళ్ళు ఎన్క్వైరీ చేసుకుని మేము ఆ ఇత్తనం తెచ్చాము. ఒక 5 మంది ఫార్మర్లు పోయి 100 ఎకరాలకు తెచ్చాము. 100 ఎకరాలకు తెచ్చాము. తెచ్చి అందరూ వేసాము.
అందరివి బాగున్నాయి, దగ్గర అందరివి బాగున్నాయి. గ్యారంటీగా 25 క్వింటాల్ వస్తుందని నమ్మకం మాకుంది. అంటే ఇదే సెగ్మెంట్ అని తెచ్చారు మీరు? 5531 స్టేట్మెంట్ సిజెంట్ స్టేట్మెంట్ అంది. దానికి ఆల్టర్నేషన్ 5531కి ఆల్టర్నేషన్గా మన యూనివెజ్ నుంచి అంబర్ అనే వెరైటీని సెలెక్ట్ చేసుకున్నారు. 5 ఫార్మర్స్ వెళ్ళి నియర్లీ 100 ఎకరాలకు తెచ్చారు. అందులో ఈ ఫార్మర్ 20 ఎకరాలకు వేశారు. సో మొదటి నుంచి జర్మినేషన్ కానీ ఒకసారి చెప్పండి సార్. జర్మినేషన్ బాగా వచ్చింది నర్సరీలోన. మొక్క నాటినాక చేలో నుంచి ఫస్ట్ నుంచి బాగా వచ్చింది. గ్రోతింగ్ బాగుంది, బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి బాగా, బాగా చిక్కగా పడుతుంది. నల్లి ఉధృతి కూడా తక్కువ, దీనికి వైరస్ కంట్రోల్ చేసుకుంటుంది. వైరస్ లేదు, వైరస్ కాయ బాగా మంచి నాణ్యత ఉంటుంది. గతంలో వేసిన ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఈ కడ్డీ బ్యాడ్కి సంబంధించి ఆ 5531 సెగ్మెంట్, దానికి దీనికి కొంచెం డిఫరెంట్ చెప్తారా? సిజెంటా 5531 వేసాం మేము. వేసింటే గతంలోన అవి మచ్చలు ఎక్కువ వచ్చినాయి, తాలు ఎక్కువ వచ్చింది. అంటే వర్షాల వల్ల లేకుంటే మామూలుగానే? అది మామూలుగా కూడా కొంచెం తాలు పడుతుంది. ఈసారి అది వద్దు, వేరే దానికి పోదామని చెప్పి. తెగుళ్ళు ఏమన్నా అది తెగులు తట్టుకుంటుందా? తెగుళ్ళు తట్టుకునేది ఏమి, మచ్చ ఎక్కువ పడుతుంది దాంట్లో, అది ఒకటి. కాసేదేం కాస్తుంది, అది మచ్చ ఎక్కువ అవుతుంది. దాని గురించి విసుకొచ్చి అంబర్కి వచ్చామని, కొత్త వెరైటీ కదా అని. మాకేం బాగా కనపడుతుంది, బాగా కనపడుతుంది. కటింగ్ ఏమైనా పడిందా? కోత ఏం కటింగ్ ఇంతవరకు చేయబట్టలేదు, దీంట్లో ఏం పెట్టలేదు. మనకి పెట్టుబడి ఎకరానికి ఎంత ఉంటుంది ఇక్కడ మీకు? 2 లక్షలు వస్తుంది. 2 లక్షలు వస్తుంది. సో ఇది వర్షాధారమా, బోరా, కెనాల్? తుంగభద్ర కెనాల్ తోటి. సో ఇప్పుడు ఆ వెరైటీకి ఈ వెరైటీకి మనకు మెయిన్ ఏంటంటే కాపు తేడాను, అలాగే మచ్చ ఒకటి, ఇంకా వైరస్, నల్లి, తామర పురుగు, అంతే కదా? ఇంకేమన్నా ఉన్నాయా స్పెషల్స్? ఏం లేదు దీంట్లో. తామర పురుగు, నల్లికి తట్టుకుంటుంది. దీనికి కొంచెం వచ్చి ఆకు ఉంటుంది చెట్టుకి. దీంట్లో ఆ చెట్టుకి ఆకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ నల్లి ప్రభావం తగ్గిస్తుంది. అది వేరే కంపెనీ పోల్చుకుంటే దానికి కొంచెం ఆకు తక్కువ. సో మరి ఇవి మరి లాస్ట్ ఇయర్ ఎంక్వైరీ చేసుకుని సీడ్ తీసుకున్నారు. ఈ సేమ్ మార్కెట్లో సేమ్ ప్రైస్ పోయిందా లేకుంటే తగ్గిందా? అంటే ఆ 5531కి సేమ్ ప్రైస్ మనకి మ్యాచ్ అయిందా, దానికంటే ఎక్కువ పడిందా లేకుంటే తక్కువ ఉందా? అంటే ఎంక్వైరీ చేశారు కదా? ఎంక్వైరీ చేసాము. వేరే దాని మీద కంపేర్ చేస్తే ఇది 500-1000 రూపాయలు ఎక్కువ పోయింది మార్కెట్ లో పోయినసారి. మీరంటే ఇప్పుడు కొయ్యలేదు కాబట్టి మీకు ఐడియా లేదు. సరే మీ 100 ఎకరాలు ఎవరైనా కోసారా? కోయలేదు, ఎవరు కోయలేదు. మీతో పాటే ఉన్నారు. ఆయన కూడా వేసారా? వేసాడు. మీకు ఎలా ఉంది సార్? మీకు బాగానే ఉంది. మీరు వేసారా సార్? మీకు ఎలా ఉంది? కలర్ బాగుంది. కలర్ గురించే రేట్ ఎక్కువ పడుతుంది అన్నమాట. కలర్ ఇంకా ఏం గమనించారు అంటే గతానికి ఇప్పటికి? సేమ్ 5531 సేమ్ సిజెంటాకే కంపేర్ చేసుకుంటే సేమే, కాకపోతే కలర్ హైలైట్ గా ఉంటుంది. ఇది కలర్ హైలైట్, సైజు బాగుంటుంది, పై దాకా బాగుంటుంది. అట్ ఏ టైం మనం హార్వెస్టింగ్ చేస్తే 25 క్వింటాల్ తగ్గదు. ఒకేసారి ఆపుకొని కోసుకున్నా సరే 25 క్వింటాల్ సార్. మొదటి కోత కోయగలిగితే అంటే మనకు మేము అలాగా కటింగ్ చేయం సార్, ఒకటేసారి అట్ ఏ టైం కటింగ్ చేస్తాము. 25 క్వింటాల్ తగ్గదు సార్. సార్ మాది ఎందుకంటే కెనాల్ కదా, మాది బోర్వెల్స్ ఏం లేదు. ఇంకా 30 అలాగైతే సార్ 30-35 క్వింటాల్ ఆరామ్గా తీయచ్చు సార్ దిగుబడి. యావరేజ్ గా అట్ ఏ టైం హార్వెస్టింగ్ అయితే 25 క్వింటాల్ తగ్గదు. మనం 25 క్వింటాల్ కోసిన తర్వాత మనకు అవకాశం ఉండి వాటర్ ఉండి లేదా మనం నీళ్లు పెట్టుకుంటే మళ్ళీ అలాగైతే ఇంకా ఎక్కువ అయిపోతుంది సార్. ఇంకా 10-15 క్వింటాల్ ఇంకా తీయచ్చు దిగుబడి. దమ్మన్న వెరైటీ సార్, అంబర్. ఎక్సలెంట్ సార్. అంటే మీ చుట్టుపక్కల రైతులు ఏమంటున్నారు? అందరూ ఇది కొత్తగా కదా సార్, అందరూ వచ్చి అబ్జర్వ్ చేసినారు. చేసిన తర్వాత బాగుంది, ఈ వెరైటీ మేము పెట్టుకోలేదు, ముందు సంవత్సరం మేము పెట్టుకుంటాము అని అంటున్నారు. బాధపడుతున్నారు. ఎందుకంటే కొంతమంది సిజెంటా పెట్టారు, అది కంపేర్ చేసుకుంటే ఇదే హైలైట్ సార్. కాయ కలర్ ఎలా ఉంది? పచ్చికాయ కానీ పండుకాయ కానీ బాగుంది. పచ్చికాయ కూడా బాగుంది. కాయ కొంచెము ఇది దానికి దీన్ని కంపేర్ చేస్తే దీంట్లో కాయలో దమ్ము ఉంది, గట్టిదనం ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. ఈల్డింగ్ కూడా ఎక్కువ వస్తుంది. కాయ తూకం ఎక్కువ వస్తుంది. దీన్ని పచ్చికాయ కింద వాడుకుంటే ఎట్లా ఉంటుంది అంటారు? పచ్చికాయ కింద వాడుకుంటే చాలా టాప్ గా ఉంటుంది, ఇంకా టాప్ గా ఉంటుంది. మొన్నే వచ్చారు మనకు పచ్చికాయ కోయమని, మేము కోయలేదు. కాయ కూడా బాగా స్ట్రైట్ గానే వస్తుంది, ఇలాగ స్ట్రైట్ గానే, వంకర తిరుక్కోనట్ల స్ట్రైట్ గానే ఉంటుంది. అన్ని కాయలు అలాగే ఉంటాయి. వేరే సెగ్మెంట్ అయితే కొంచెం వంకరలు తిరగటం వల్ల ఏంటంటే మళ్ళీ ఆరిన తర్వాత కూడా వంకరలు తిరిగి కొన్ని పగిలిపోవటం జరుగుతుంటది. బట్ ఇందులో మైనస్ లేదు. ఈ వెరైటీలో మైనస్. సో ఇంకేం గమనించుంటారు ఇందులో? ఇందులో మెయిన్ మచ్చ తక్కువ. దీంట్లో
మచ్చ ఒకటి ఇంకా అది ఇంకా మనకి చెప్పే పని లేదు 100% ఇక్కడ. ఎందుకంటే మచ్చ తగ్గడానికి గల కారణం ఏంటంటే ఈ పచ్చికాయ మనకి ఇక్కడ బ్లాక్ లో ఉంటుంది, గ్రెయిన్స్ ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల కాటా ఉంటుంది, అలాగే పచ్చికాయ బ్లాక్ లో ఉండటం వల్ల మనకి మచ్చ తక్కువ ఉంటుంది. ఇంకేదైనా మనకి కొద్దిగా లోన్ ఎక్స్పీరియన్స్ లాంటి మందులు మనం తెగులు మందులు కొట్టుకోగలిగితే ఇటువంటి పల్లాకు పండాకు కూడా ఇవి కూడా కనపడవు ఫర్దర్ గా. మెయిన్ ఇంకోటి సార్, అన్నాళ్ళు పెట్టారు వీళ్ళు పెద్ద ఫార్మర్స్, వీళ్ళ మీద నమ్మకం మీద చాలా మంది తీసుకున్నారు, గుడ్డిగా నమ్మేశారు, తీసుకొని పెట్టేశారు. వాళ్ళకి ఎలా అవుతుంది నమ్మినందుకు? వాళ్ళకి కూడా హ్యాపీ సార్, హ్యాపీ సార్. అలాగా మనం పక్క బాగా చూసుకొని చేస్తారని వాళ్ళ మీద నమ్మకం అలాగే నమ్ముకుని చేస్తాం. తెస్తారు. అన్నట్లు వాళ్ళు తెలుసుకున్నాడు వాళ్ళు నమ్ముకుని చేస్తాం. ఈ సంవత్సరం మరి ఎంత పోయింది అంటారు? ఇప్పుడు 100 ఎకరాలు పోయింది కదా, నెక్స్ట్ ఇయర్కి ఎంత పోయింది అంటారు? ఇంకా పెరుగుతుంది సార్, డబల్ అవుతుంది. సార్ ఈసారి చూసినాం కదా ఇది ముందుకి తక్కువ అవుతాయి. ఎందుకంటే సార్ మాది బ్లాక్ సాయిల్, ముందే పోయి చేస్తారు. మాది బ్లాక్ సాయిల్ కాదు సార్, ఇక్కడే పక్కన చేనే, అది వెరైటీ వేరేది, చూడు ఈడే దీని పక్కన చేనే వెరైటీ వేరే. కలర్ కాంబినేషన్ చూసుకుంటే దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. అది ఎల్లోష్ ఉంది, పండాగ తెగులు బొడ తెగులు ఇది వచ్చి గ్రీనిష్ ఎక్కువ ఉంటుంది చేను. అది కాక సార్ మాది బ్లాక్ సాయిల్ కదా సార్, తాలు శాతము తేమ ఎక్కువైపోతే వర్షాలు వచ్చి తాలు శాతం ఎక్కువ పడుతుంది అనమాట. ఆ తాలు శాతం తట్టుకోయింది సార్, ఇమ్యూనిటీ పవర్ బాగుంది సార్ దీనికి. ఈ సీడ్ కి ఇమ్యూనిటీ పవర్ ఆల్రెడీ. అదొకటి చెట్టు ఎంత కాసినా గానీ చెట్టు నేలకు వంగదు, నిలబడుతుంది. చూడగా నేను మల్చింగ్ చేశారు అనుకున్నాను. అలాంటివన్నీ చేయరు ఇక్కడ, బళ్ళారి డిస్ట్రిక్ట్ లో అలా చేయరు సార్. చాలా స్ట్రాంగ్ బాగుంది సార్. కొమ్మ కూడా బలంగా స్ట్రాంగ్ గా ఉంది, స్ట్రెంత్ ఉంటుంది చెట్టు బాగా, చాలా బలంగా ఉంటుంది. స్ట్రైట్ గానే ఉన్నాయి. చూడండి ఇదండి మరి ఫార్మర్ చెప్తున్నారు. మెయిన్ ఏంటంటే ఈ ఫార్మర్ గమనించింది, ఆ ఫార్మర్ గమనించింది అంటే గతంలో వేసినటువంటి వెరైటీలకి మచ్చ ఎక్కువ వస్తుంది, కాపు అన్నీ బాగానే ఉంటుందిలే కానీ మచ్చ ఎక్కువ ఉంటుంది. సో తెగుళ్ళు వైరస్లు అనేది కామన్, బట్ దీంట్లో స్పెషల్ ఏంటంటే మచ్చ లేదు. అలాగే నల్లిని కూడా ఈ టైంకి జనవరి 26 రోజులకు, అంటే ఈ సంవత్సరం ఇప్పుడు 2026 జనవరి 26 ఇప్పటికి కూడా నల్లి ప్రభావం లేదు. అలాగే వేరే వెరైటీలతో పోల్చుకుంటే కొంచెం పండాగ తెగులు పల్లాకు తెగులు ఉంది, బట్ ఈ వెరైటీలో ఆ తెగులు కూడా లేదు. అలాగే ఇప్పుడు గ్రీనిష్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే సీడ్కి రెసిస్టెన్స్ పవర్ ఉందనేది ఉంది వాస్తవంగా, బట్ ఆ విషయాన్ని ఫార్మరు గమనించారు. ఎందుకంటే తన పనుల్లో గమనించారు కాబట్టి మీరు చూస్తూ ఉంటే మీకు కూడా అర్థమైంది ఆ రెసిస్టెన్స్ పవర్ ఉంది. అలాగే మనకి పండుగ ఏదైతే ఉందో పండుగ మంచి రంగు ఉంది, మంచి రంగే ఉంది కదా, మంచి రంగు ఎక్కడ తగ్గలేదు. మనం ఏదైతే ఇప్పుడు మార్కెట్ లో 553 సెగ్మెంట్ అనుకుంటున్నామో వాటికి ఏమాత్రం రంగు తగ్గదు. కాపు దానికన్నా బెటరే, వేరే కంపెనీలు పోల్చుకుంటే చాలా బెటర్. మీరు ఎన్ని కంపెనీలు ఒక 5-6 చూస్తుంటారా ఈ సెగ్మెంట్ లో? దండికి చూశాను, అన్నిటికన్నా ఇది చాలా బెటర్ అనిపించింది. సో ఇదండి వాళ్ళైతే గమనించింది ఇది. అందులో మన ఫార్మర్ నమ్ముకొని ఒక మిగతా వాళ్ళు దాదాపు ఒక 80 ఎకరాలు కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఇవాళ సేఫ్ జోన్లో ఉన్నారు. సో చూస్తున్న ప్రతి రైతు మీరు 5531 అంటే గడ్డిబెడకి సంబంధించి ఇటువంటి మంచి రకాన్ని ఎంచుకోండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మన భాషలో ఖర్చు పెట్టి కట్ చేసి ఇంకొక వీడియో